వారాహి మాత సప్తమాత్రికలలో ఒకరని తెలుసా? అసలు సప్తమాత్రికలు ఎవరని ఆలోచిస్తున్నారా? మనము ఈ మధ్య తరచుగా వింటూ పూజిస్తున్న దేవత వారాహి అమ్మవారు. మన పురాణాలలో వారాహి మాతకు ఎంత విశిష్టత ఉందో తెలుసా? అయితే ఈ కథ వినండి. మొదటిగా సప్తమాత్రికల కథ. మార్కండేయ పురాణం ప్రకారం రక్తబీజుడు అనే అసురులతో అమ్మవారు యుద్ధం చేస్తుండగా రక్తబీజుడికున్న ఒక వరం వల్ల అతని రక్తపు చుక్క భూమిపై పడినప్పుడు అతనికి సమానమైన బలంతో ఇంకొక రక్తబీజుడు ఉద్భవిస్తాడు. పార్వతీదేవి కాళీదేవిగా రూపొందింది. ఆ రక్తబీజుడి రక్తం ధరణిపై చేరేలోపే తన కమండలంలో నింపుకుని రక్తాన్ని తాగి మరొక రక్తబీజుడు ఉద్భవించేలోపే ఆ అసురుడిని సంహరించింది. స్వర్గలోకం నుంచి వీక్షిస్తున్న దేవతలు ఎలాగైనా సహాయం చెయ్యాలనే భావనతో ఉండగా మహేశ్వరుడి భార్య అయిన పార్వతీదేవిని మహేశ్వరిగా, బ్రహ్మశక్తి వినియోగించి సరస్వతీదేవిని బ్రహ్మని మాతగా, విష్ణుమూర్తి భార్య అయిన లక్ష్మీదేవిని వైష్ణవిగా, ఇలానే ఇంద్రుడు, కార్తికేయుడు, యముడు తదితరులు వారి స్త్రీ శక్తులను సప్త మాత్రికలుగా సృష్టిస్తారు. ఆ మాత్రికలే బ్రహ్మాణి, వైష్ణవి, మహేశ్వరి, ఇంద్రాణి, కౌమారి, చాముండా. ఈ యుద్ధంలో ప్రచండ పాత్ర వారాహి మాతది. అంతేకాక శ్రీమాత లలితదేవికి మరియు భండాసురునితో జరిగిన ఈ యుద్ధంలో సర్వసైన్యాధ్యక్షురాలుగా పాల్గొన్నది. ధూమ్రవారాహి. వినడానికి కొత్తగా ఉన్న వారాహి మాతను ధూమ్రవారాహిగా కాశీలో పూజిస్తారు. వారాహి మాత ఒక రాత్రి దేవత మరియు కాశీకి రక్షకురాలు. ఆమెను కొన్నిసార్లు ధృమవారాహి, చీకటి వారాహి మరియు ధూమావతి, చీకటి దేవత అని పిలుస్తారు. తను రాత్రివేళ కాశీ నగర సంచారం చేస్తూ రక్షిస్తుంది. సూర్యోదయ సమయంలో తిరిగి గుడిల్లోకి వెళ్ళిపోతారు. అందుకే చాలా వరకు మహావారాహి నవరాత్రులలో ఎక్కువగా అమ్మవారిని అర్ధరాత్రి పూజిస్తారు. అలా అమ్మవారు పులిపై స్వారీ చేస్తూ దుష్టులను వధిస్తుందని అందరూ నమ్ముతారు. వారాహి మాత యొక్క ప్రత్యేకత. వారాహి మాత మరో పేరు దండనాథ. దుర్గాదేవి మరికొన్ని అవతారాలైన 64 యోగిని శక్తులలో వారాహి మాత ఒకరు. 64 యోగిని శక్తులకి తంత్రశాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆదిపరాశక్తికి 10 ప్రచండ రూపాలైన దశమహావిద్యాలలోనూ వారాహి మాత ఒకరు. ధూమావతి అనే పేరుతో పిలవబడుతుంది. ఈ దశ మహావిద్యలను నిత్యం ఖచ్చితమైన నిష్ఠతో ఉపాసన చేసేవారికి ఎలాంటి కీడు దరిచేరదనని నమ్ముతారు. వారాహి మాత ప్రస్తావన. వారాహి మాత గురించి ప్రముఖంగా తంత్రశాస్త్రంలో, బ్రహ్మాండ పురాణంలో, వారాహ పురాణంలో, వామన పురాణంలో, లలితోపాఖ్యానంలో, మార్కండేయ మరియు మత్స్య పురాణాల్లో దివ్యంగా ప్రస్తావించారు. వారాహి అమ్మ యొక్క రూపాలు. తంత్రశాస్త్రంలో చూస్తే వారాహి మాత యొక్క 5 రూపాలు చెప్పబడ్డాయి. 1 స్వప్న వారాహి, 2 చండ వారాహి, 3 మహివారాహి లేదా భైరవి, 4 కృచ్ఛ వారాహి, 5 మత్స్య వారాహి. సాధారణంగా మనకి తెలిసినది శరద్ నవరాత్రి మాత్రమే, కానీ ఒక సంవత్సరంలో 4 నవరాత్రులు జరుపుతారు. వాటిలో ఒకటైన మహాగుప్త నవరాత్రులే ఇప్పుడు మనం చూస్తున్న వారాహి నవరాత్రులు. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.